మామ 'ఎల్లమ్మ' మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసిండ్రు. మస్తుందసలు. దద్దరిల్లిపోయింది. మీరు కూడా చూడకపోతే ఓ లుక్ ఎయండి. ఈ దానిపైన 'ఎల్లమ్మ' మూవీ పైన పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మామ ఆల్రెడీ మనందరికీ తెలుసు. 'బలగం' మూవీ హిట్ అయింది. 'బలగం' వేణు, ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' వీళ్ళిద్దరి కాంబినేషన్‌ల 'బలగం' బంపర్ హిట్. అట్లాంటి సేమ్ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఈ సెకండ్ మూవీ 'ఎల్లమ్మ.' నిన్న గ్లింప్స్ రిలీజ్ అయింది. దద్దరిల్లిపోయిందసలు. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలే మామ. పాజిటివ్ ఏందంటే హీరోని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలే. అందరూ నితిన్ గాని, రామ్ గాని ఇంకా వేరే వేరే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో ఎవరో హీరో ఎవరో అని అంచనాలేసుకుర్రు. బట్ అంచనాలన్నీ తలకిందులు చేసిండు వేణు. 'డీఎస్‌పీ' ఎవ్వరు ఎక్స్‌పెక్టే చేయరు. 'దేవిశ్రీ ప్రసాద్' హీరోగా వస్తుండు, లాంచ్ అయ్యిండు ఈ మూవీతోనని ఎవ్వరసలు ఊహల కూడా అంచనా ఏయకుండా గ్లింప్స్ రిలీజ్ అయింది. మస్త్ అనిపించిందసలు. ఇది పాజిటివ్ థింగ్. మామ గ్లింప్స్ స్టార్ట్ కాంగానే గొర్రె పొట్టేలు కనిపిస్తది మామ. మీ అందరికీ తెలిసే ఉంటది. ఎల్లమ్మ దేవతకి గొర్రె పొట్టేలు ఉంటదనమాట. సో, ఆ గొర్రె పొట్టేలుని చూపెట్టిండు. సెంటిమెంటల్ పరంగా మాత్రం హైలైట్ అసలు. ఎందుకంటే హార్ట్ టచింగ్ జెన్యూన్‌గా క్రియేట్ చేసిండు. మస్త్ అనిపించింది. అండ్ ఇట్లా రన్ చేసుకుంటూ వస్తారు. పోతురాజు కనిపిస్తాడు మామ. ఇది సెకండ్ హైలైట్ థింగ్. పోతురాజు గజ్జెలతోని కనిపిస్తుంటాడు. ఇంకోటి లెగ్స్ కనిపిస్తుంటాయి. మస్త్ అనిపించింది. అండ్ లాస్ట్‌ల క్లీన్‌గా, నీట్‌గా స్లో మూవ్‌మెంట్‌లో వెళ్తుంటది. అక్కడ రాయి పైన, చెట్టు కింద రాయి పైన 'దేవిశ్రీ ప్రసాద్' సైడ్ లుక్ నుంచి పోస్టర్ కనిపిస్తది. మస్త్ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకు గూడా నచ్చుంటే కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మామ.